వైఎస్ఆర్ తన పాదయాత్రలో ప్రజలు కష్టాలు తెలుసుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పరిష్కరించారని ఆయన అభిమానులు అంటున్నారు. షర్మిల పాదయాత్రతో ప్రత్యర్థి పార్టీలు చెల్లాచెదురు అవుతున్నాయన్నారు పెద్దాయన అభిమానులు. రాజన్న రాజ్యం తీసుకురావడానికే మరో ప్రజా ప్రస్థానంలో పాల్గొంటున్నట్లు వైఎస్ఆర్ అభిమానులు చెప్పారు. రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి కష్టాలు తెలుసుకున్నాడు. అలాంటి నాయకుడు చనిపోయిన తర్వాత కుటుంబం మీద బురద తల్లి జగన్మోహన్ రెడ్డిని ఓదార్పు చేస్తుంటే ప్రజలను ఆయన ప్రేమను పంచుకుంటుంటే ఈ నాయకులు సోనియమ్మ గారు మరి ఎందుకో మాకైతే తెలవదు గాని సోనియమ్మ ప్రజల్లోకి వచ్చి నడిచి ప్రజల సమస్యలు తెలుసుకుంటే కష్టాలు సుఖాలు ఈ సోనియమ్మకి తెలిసిద్ది. కానీ ఆ కష్టాలు తెలుసుకోలేదు కాబట్టి ఈనాడు ఆ కుటుంబం మీద ఎంతో కక్ష సాధిస్తుంది. గుర్తించే విధంగా ప్రజలు ఉన్నారు. నో డౌట్ రాబోయే రాజ్యంలో జగనన్న రాజ్యం వస్తుంది. జగనే ముఖ్యమంత్రి అవుతాడు. ఆ ఆడగూతురు పడే కష్టాలు ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం చూస్తున్నారు. ఈ కష్టం చేసిన వాడికి ఫలితం రాకుండా ఏనాడు పోదు. అది ఏదైనా అంతే. వ్యవసాయ కూలీ అయినా సరే, రాజకీయ నాయకుడైనా సరే, సినీ యాక్టర్ లాంటి వాళ్ళైనా సరే కష్టే పలి అన్నారు. నాకు తెలిసిన సిద్ధాంతం ఇదండి. ప్రజా నాయకులు ప్రజలతోనే ఉంటారని, వైఎస్ఆర్ కుటుంబం ఎప్పుడూ ప్రజల మధ్యనే ఉంటుందని కృష్ణా జిల్లా వాసులు చెప్పారు.